హాయ్ గైస్, హలో, వెల్కమ్ వన్స్ అగైన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు అయితే వీడియోలో వచ్చేసి అయితే నేను ఇండియన్ ట్రైన్ సిమ్యులేటర్ అయితే చూపిస్తున్నాను గైస్. ఇదైతే మనకైతే హైబ్రోస్ వాళ్ళు డిజైన్ చేస్తుంది గైస్. ఈ గేమ్ అయితే వచ్చేసి ఈ గేమ్ అయితే మనకైతే చాలా బాగుంటుంది గైస్. ఇదైతే ఫుల్ రియలిస్టిక్ అయితే మనకైతే చూపిస్తుంది. ఈ గేమ్లో అయితే వచ్చేసి మనకి ఇదైతే ఫుల్ రియలిస్టిక్ సౌండ్స్ అండ్ ఫీచర్స్ అయితే మనకి గేమ్ డిజైన్ చేయబడింది. ఈ గేమ్ అయితే వచ్చేసి మనకి ఈ గేమ్లో మనకి కప్లింగ్ అండ్ డీకప్లింగ్ ఉంటుంది గాయస్. మన ఎలాగంటే మనం ఏదైనా ట్రైన్ ఎక్కేటప్పుడు అయితే మనకైతే కప్లింగ్ చేస్తారు కదా, అండ్ కంపార్ట్మెంట్స్కి అండ్ ఇంజన్కి. ఆ కప్లింగ్ అండ్ డీకప్లింగ్ ఇందులో ఉంటుంది గాయస్. ఇది నేను ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే దాని గురించి అయితే చూపిస్తున్నాను గాయస్. అదైతే ఈరోజు అయితే చూసేద్దాం మనం అయితే వచ్చి. చూసారు గాయస్, ఫస్ట్ అయితే నేను అయితే గ్యారేజ్ ఓపెన్ చేశాను. డీటెయిల్స్ కూడా అయితే మనం చూసేద్దాం గాయస్. ఇందులో అయితే వచ్చి గ్యారేజ్ ఓపెన్ చేశాను గాయస్. నేను గ్యారేజ్లో ఓపెన్ చేస్తే మనకైతే ఇక్కడ అయితే ఇవన్నీ ట్రైన్స్ అయితే చాలా అయితే ఉన్నాయి గాయస్. ఇందులో అయితే చాలా రియలిస్టిక్ ట్రైన్స్ అయితే ఉన్నాయి మనకైతే వచ్చి ఈ గేమ్లో. ఇవి అయితే మనకు రావాలంటే ముందు బ్లూ ప్రింట్స్ రావాలి గాయస్. చూసారా, ఇక్కడ కొన్ని అయితే ఫుల్ అయ్యే బ్లూ ప్రింట్స్. చూసారా, ఇక్కడ 15 ఇంకొకటి వస్తే ఈ బ్లూ ప్రింట్ అనేది నాకు వస్తుంది. డొనాల్డ్ డబల్ డెక్కర్ ఇంకా చూసారా ఎలా కింద. ఇప్పుడైతే మనకైతే బ్లూ ప్రింట్స్ కంప్లీట్ అవుతే మనకైతే వస్తాయి. నా దగ్గర అయితే ప్రస్తుతం అయితే ఒక డీజిల్ లోకో అండ్ ఎలక్ట్రికల్ లోకో అయితే ఉంది. మళ్ళీ మనకైతే వచ్చి ఐసీఎఫ్ బ్లూ కోచ్ అయితే ఉంది మన దగ్గర అయితే. ఎల్హెచ్బి కోచెస్, ఎల్హెచ్బి రాజధాని, ఐసీఎఫ్ గరీబ్, ఇవైతే మనకైతే చాలా అయితే ఇందులో అయితే ఇంకా ఉన్నాయి. ఇప్పుడైతే మన ఎలక్ట్రికల్ లోకని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ యూజ్ చేసాం కదా గాయస్. దీనికి కొన్ని డ్యామేజెస్ అయితే అవుతాయి కదా గాయస్. మనం అయితే వర్క్ చేస్తున్నప్పుడు మన ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు మనకైతే ఎక్కువగా ఆడినప్పుడు అయితే మనకైతే దీనికి కూడా రిపేర్స్ వస్తాయి కదా గాయస్. ఇంజన్కి అయితే వచ్చి ఇంజన్ సర్వీస్ అయితే మనకైతే 960 ఇప్పటికి డ్యామేజ్ అయింది. కాబట్టి అయితే మీకు డ్యామేజ్ అవ్వడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే లైట్ ఆన్ అవ్వదు, ఫ్రంట్ లైట్. నెక్స్ట్ మీకైతే రైనీ టైంలోనైతే మీకైతే మనకైతే ఉంటాయి కదా, రైన్ టైంలోనూ మనకి గ్లాసెస్ క్లీన్ చేయడానికి ఉంటాయి కదా గాయస్. అవైతే మనకైతే మనకైతే వర్క్ అవ్వవు గాయస్. చూడండి, ఇప్పుడైతే ఇదంతా చూస్తారు కదా. ఇప్పుడైతే మనమైతే స్టోరీ మోడ్ చూసుకున్నట్టయితే స్టోరీ మోడ్ అయితే మనకైతే మొన్నే ఇంకొక సీజన్ 3 అయితే వచ్చింది మనకైతే. నేను చూపించలేదు, ఇదే ఫస్ట్ టైం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను గాయస్. ఈ గేమ్లో అయితే వచ్చి ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గేమ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది గాయస్, వెళ్ళి చూసండి. మనం నెక్స్ట్ ఛాలెంజ్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి గాయస్. ఛాలెంజ్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకైతే అమౌంట్ వస్తుంది. యాడ్ చేసి లాంగ్ ట్రైన్స్ డ్రైవింగ్, నాన్ స్టాప్ డ్రైవింగ్ అండ్ అమెరికన్ లోకోమోటివ్ కంపెనీ, ఓల్డ్ ఢిల్లీ, ఇవైతే మనకైతే ఇందులో చాలా అయితే ఉంటాయి గాయస్. కొన్ని అయితే ఫ్రీగా ఉంటాయి, కొన్ని అయితే అమౌంట్ కట్టాలి, కొన్ని అయితే ఇంకా లాకల్లో అయితే ఉన్నాయి. చూసారు ఎక్కడైతే. అండ్ నెక్స్ట్ చూడండి గాయస్, ఇది కాంపిటేటివ్లో టాప్ స్పీడ్ది మనకైతే వచ్చింది. నెక్స్ట్ ఇవైతే మనకి కొన్ని రికమెండెడ్ ఫర్ యూ ఈ ట్రైన్స్ అయితే వచ్చి యాడ్స్ చూసి అయితే మనం కొన్ని గేమ్స్ అయితే ఆడొచ్చు ఇందులో అయితే వచ్చి. ఇప్పుడైతే నేనైతే కస్టమ్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను గాయస్. ఇప్పుడైతే మీకు కప్లింగ్ అండ్ డీకప్లింగ్ చూపించడానికి అయితే నేను కస్టమ్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే చూసారా, ఇక్కడైతే రౌండ్ ట్రిప్ మున్సిపాలిటీ అడ్వాన్స్ అని ఉంది కదా. నేనైతే 1 వే క్లిక్ చేసుకుంటున్నాను గాయస్. 1 వే క్లిక్ చేసుకుని ఇక్కడైతే నేను వెదర్ అయితే ఫాగ్లో ఉంచుకుంటున్నాను. ఫాగ్ నెక్స్ట్ టైం వచ్చి మనం అయితే మీకు మార్నింగ్ అయితే చూపిస్తే బాగుంటుంది కదా, కాబట్టి నేను 4 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. 4 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అయితే చెన్నై నుంచి మనం ఎక్కడికి వెళ్దామంటే చెన్నై వద్దులేండి, మనం అయితే ఇప్పుడైతే విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్న తర్వాత విజయవాడ. నెక్స్ట్ మనకైతే సెకండ్ ఆప్షన్ ఉంది కదా, డెస్టినేషను, దీని మీద క్లిక్ చేయండి. దీని క్లిక్ చేసింటే నేనైతే ఇప్పుడైతే బెంగళూరు అయితే సెలెక్ట్ చేసుకుంటాను గాయస్. బెంగళూరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తుంటే ఇక్కడైతే మనకు రూట్ అయితే వస్తుంది. చూసారా, విశాఖపట్నం, విజయవాడ, అరకు, ఈ స్టాప్స్ అయితే మనకైతే మొత్తం 5 స్టాప్స్. ఇక్కడైతే కంపార్ట్మెంట్స్ నేనైతే 7 పెట్టుకుంటున్నాను. పైన చూడండి ఇక్కడ. నెక్స్ట్ డబల్ ఇంజిన్స్ 2 కావాలంటే మనం పెట్టుకోవచ్చు. ఇంజిన్ ఓన్లీ అయితే మనం ఇది పెట్టుకోవచ్చు. డబల్ హెడ్డింగ్ అంటే 2 ఇంజిన్స్ కావాలంటే అయితే మనం పెట్టుకోవచ్చు. నేనైతే సింగిల్ ఇంజిన్తో అయితే మన ట్రైన్ అయితే మూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడైతే కప్లింగ్ కప్లింగ్ అని ఉంటుంది ఇక్కడ. చూసారా కింద రౌండ్ ట్రిప్ అండ్ కప్లింగ్ అని. రౌండ్ ట్రిప్ అంటే మనం బెంగళూరు వెళ్ళి మళ్ళీ బెంగళూరు నుంచి మళ్ళీ రిటర్న్ విశాఖపట్నంకి రావడానికి అనమాట. నేనైతే కప్లింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా.
నేనైతే రౌండ్ ట్రిప్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి గాయస్. ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడైతే నేను డీ కప్లింగ్ అని కొడుతున్నాను. ఇక్కడైతే మన విజయవాడ అయితే డీ కప్లింగ్ చేయొచ్చు ట్రైన్. డీ కప్లింగ్ చేసిన తర్వాత ఇక్కడ అరకులోనే అయితే మనం కపుల్ చేద్దాం ట్రైన్ అయితే వచ్చేసి. ఓకేనా గాయస్, ఇప్పుడైతే మనమైతే ట్రిప్ని అయితే స్టార్ట్ చేద్దాం. ట్రిప్ని స్టార్ట్ చేస్తే మనకైతే డేటా అయితే వర్క్ అవ్వాలి గాయస్. మాకు యాడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ అయితే మనం అయితే విశాఖపట్నం స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడైతే ఇంజిన్ అయితే స్టార్ట్ చేద్దాం. కొంచెం సౌండ్ అయితే ఎక్సలెంట్ ఇచ్చారు. కరెంట్ డోర్ అయితే మన లెఫ్ట్ సైడ్ ఉంది. డోర్ ఓపెన్ కరెక్ట్లీ. మనకైతే ఇక్కడ టీపీ అనేది అయితే పెరుగుతుంది. మనం కరెక్ట్గా అయితే చేస్తాం మెజర్మెంట్స్. లేదంటే మనకైతే మైనస్ అయితే అయిపోతుంది బస్. ఫ్యూచర్ అయితే ఇప్పుడు అయితే పెరుగుతుంది. మనకైతే పాసెంజర్స్ అయితే ఎక్కుతున్నారు ట్రైన్. ఇప్పుడైతే మన హార్న్ అయితే అనౌన్స్ చేద్దాం గైస్. చూసారా 50 టీవీ అయితే పెట్టింది మనకి. సౌండ్ కూడా అయితే హార్న్ సౌండ్ కూడా అయితే ఎక్సలెంట్ వచ్చింది గాయస్ మనకైతే. చూసారా ఇప్పుడు డైరెక్ట్ డ్రైవర్ సీట్ చూద్దాం మనం. డ్రైవర్ సీట్ చూసారా, క్యాబిన్లో లైట్స్ అయితే ఆన్ చేసుకున్నాం మనం. చూసారా క్యాబిన్లో లైట్ ఆన్ చేసిన 50 ఫ్రంట్ లైట్. ఓకే గాయస్, స్టార్ట్ అయిపోదాం. ప్రో అయితే 10 ఇచ్చాను నేను. చూసారా ఇక్కడ చూసారా మనకి ఫ్రంట్ చూసారా ఎక్సలెంట్ ఉంటుంది గాయస్. ఇది మనకి మనకైతే పక్కన చూసారు కదా గాయస్, ఇక్కడ ట్రాక్ చేంజింగ్ 600 meters అని కదా. అయితే ఇక్కడ పైన ఆర్బిట్ దగ్గర అయితే పక్కన సెల్ ఉంటుంది. నేనైతే కంపార్ట్మెంట్స్ అయితే ఇలా చేస్తున్నాను. చూసారా సౌండ్ వేరే లెవెల్లో ఉంటుంది గాయస్. ఇదైతే మన సౌండ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, వినండి సౌండ్ అయితే క్లారిటీగా. ఎక్సలెంట్గా అయితే ఉంది గాయస్. ఇప్పుడు మనం ఇక్కడ టైం ఎంత చూసుకున్నాము చూసుకోవచ్చు. ఇక్కడ చూసారా 3:34 మనకైతే 3.5 hours 3:30 అయితే అయింది గాయస్ మనకైతే ఇక్కడ వచ్చి. అయితే మనం అయితే కొంచెం స్లో చేసుకున్నాం గాయస్. చూసారా ట్రైన్ అయితే ఎక్సలెంట్గా రొటేట్ అయింది. చూసారా చెట్లు. మనమైతే ఇప్పుడైతే విజయవాడ స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం గైస్. చూసారా ఎంటర్ అవుతున్నప్పుడు అయితే మనకైతే ఇంకా 300 meters అని ఇక్కడైతే మనకు వచ్చింది అనౌన్స్మెంట్ అయితే. ఇక్కడ మన డ్రైవర్ సీట్లో వచ్చేసరికి మనకైతే చూసారా ఫ్యాన్స్ సౌండ్ వస్తుంది. ఇంజిన్ సౌండ్ ఎలా వస్తుంది మనకి రియాలిటీలో సేమ్ యాస్టేజ్ అయితే ఎలా వస్తుంది గాయస్. చూడండి ఇంజిన్ సౌండ్ అయితే వచ్చి. గాయస్ మనం అయితే ఇప్పుడైతే స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడండి స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాం గాయస్. చూడండి ఎక్సలెంట్ ఉంది వ్యూ అయితే. మనం లేట్గా రావడం వల్ల మన టీవీ కూడా అయితే మనకు తగ్గిస్తారు.
గాయస్ మన ట్రైన్ ఎక్సలెంట్ ఉంది. ఇక్కడైతే మనం అయితే డీకప్ల్ అయితే చేస్తాం గాయస్. ట్రైన్ అయితే వచ్చి డీకప్లింగ్ అనేది ఆటోమేటిక్గా అయిపోద్ది. మన కప్లింగ్ ఒకటి అయితే మనకైతే ఇక్కడ ఇచ్చారు ఆప్షన్లో, మనకైతే డీకప్లింగ్ అయితేనే మనం చేయడానికి అవుతుంది. చూసారా ఇక్కడ డీకప్లింగ్ అని పైన ఆప్షన్ వచ్చింది కదా గాయస్. దీన్ని క్లిక్ చేస్తే మనకైతే ఇంజిన్ అనేది డీకప్ల్ అయిపోయింది. చూసారా అప్పుడైతే మనకైతే ఇలాగ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదంతా మనకైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత గాయస్ మనం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది గాయస్. మనం అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ స్టేషన్లో అయితే మనం కప్లింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడైతే స్కిప్ చేసి డైరెక్ట్గా అయితే కప్లింగ్ చేసే దగ్గర అయితే మీకు అయితే చూపించేస్తున్నాను గాయస్. చూసారు ఇప్పుడు అయితే మనం అయితే మన ఇంజన్తో అయితే బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేస్తున్నాం గాయస్. చూసారు ఎక్సలెంట్గా ఉంది. పక్కన సైడ్ని అయితే మనకైతే రోడ్డు కూడా అయితే అవైలబుల్గా ఉంది. చూసారా ఇంజిన్ మనం అయితే సింగిల్ ఇంజిన్ అయితే తీసుకెళ్తున్నాం గాయస్. చూసారా గాయస్ ఇక్కడ చూసారా మనం అయితే ఇప్పుడు అయితే బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ బ్రిడ్జ్ కింద నుంచి అయితే మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది గాయస్. చూసారా బ్రిడ్జ్ కింద నుంచి మన ఇంజిన్ ఓన్లీ లోకి అయితే వెళ్తుంది. ఇదైతే ఎక్సలెంట్. మనకి ఎర్లీ మార్నింగ్ అవుతుంది. సౌండ్స్ ఉన్నారు గాయస్. సౌండ్స్ అయితే ఎక్సలెంట్గా వస్తున్నాయి. మనం చూసారా సన్ లైటింగ్ వేరే లెవెల్లో ఉంది గాయస్. ఇదైతే గాయస్ ఇప్పుడైతే మనం అయితే మన ఇంజిన్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోతున్నాం గాయస్. మన కంపార్ట్మెంట్స్ దగ్గరికి అయితే చూసారు మన ఆపోజిట్లో అయితే ఇంకో ట్రైన్ అయితే వచ్చేస్తుంది గాయస్. చూసారా మన చూసారు గాయస్ ఇప్పుడైతే మనం కప్లింగ్ అయితే చేస్తున్నాం గాయస్ ఇంజిన్కి అయితే వచ్చి. గాయస్ చూడండి ఇక్కడైతే మనం కప్లింగ్ అయితే చేస్తున్నాం. మనం అయితే ఫాస్ట్గా వస్తే మాత్రం మనకైతే వార్నింగ్ అయితే అయిపోతుంది గాయస్. చూసారా కప్లు అయితే ఇప్పుడు అయితే మన ట్రైన్ అయితే అయిపోయింది. ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేసి గాయస్ చూసారా కప్లింగ్ చేయడం అయితే ఎలాగైతే ఉంటుంది గాయస్ మన గేమ్లో అయితే వచ్చి. చూసారు గాయస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి గాయస్, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా లేదన్న నాకు తెలియడం కోసం అయితే మీరు అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చిందా లేదన్నది అయితే నాకైతే క్లారిటీ అయితే ఉంటుంది. నేను ఇంకా ఈ వీడియోస్ చెయ్యాలా వద్దా అని అయితే గాయస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకైతే కామెంట్ అయితే చేసేయండి. ఇంకేమైనా గేమ్స్ గురించి చేయాలంటే కామెంట్ అయితే చేసేయండి.